భారత జనతా పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతున్నది. ప్రజలు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కడప జిల్లా ప్రొద్దుటూర్ వైఎంఆర్ కాలనీ నందు జరుగుతున్నది. ప్రతి ఒక్కరి ఆలోచన భారతీయ జనతా పార్టీలోని ఎందుకు సభ్యత్వం చేసుకోవాలా అనేది. దానికి మేము 2 ముక్కల్లో వివరిస్తాం. ప్రతి పేదవాడికి ఇండ్లు దానికోసం తీసుకోవాలి. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ దానికోసం మీరు సభ్యత్వం తీసుకోవాలి. అలాగే బీజేపీ పంచానిష్టలు జాతీయవాదం, జాతీయ సమగ్రత, ప్రజాస్వామ్యం, గాంధేయ స్వామ్యవాదం, దోపిడీ లేని సమాజ స్థాపనకై బీజేపీ సభ్యత్వం తీసుకోవాలి. సర్వధర్మ సమభావన విలువలతో కూడిన రాజకీయాలు. బీజేపీ ఉన్న భారత రాజ్యాంగమే పార్టీకి శిరోధార్యం. రాజ్యాంగ పద్ధతుల్లోనే సామాజిక ఆర్థిక ప్రగతి సాధ్యమని బీజేపీ విశ్వసిస్తుంది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. భారతీయులందరినీ కలుపుకొని పోతూ అందరి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అందరి విశ్వాసం చూరుకుంటూ అందరం కలిసి కృషి చేయాలనేదే బీజేపీ విధానం. తద్వారా సామరస్యక పూర్వక శాంతియుత అభివృద్ధి చెందును భారతీయ సమాజాన్ని నిర్మించేందుకు బీజేపీ అహర్నిశలు కృషి చేస్తోంది. అందుకోసం మీరు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలి. జై భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మనవి. మా భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడతారు. మామూలు సభ్యుని కాదు, టీఆర్సీకి 250 నుంచి 250 రూపాయలు కట్టి ఆ కాలంలో నా ఫోటో 2 ఫోటోలు జాగ్రత్త పేపర్ 3 ఏళ్ళు వచ్చేది నాకు. అవునయ్యా, ఇప్పుడు రావడంగా ఇప్పుడు ఏం చేయాలి అంటే కూర్చొని మాట్లాడండి. టీచరు 90 గీతం కాలేజీ మాదే. గీతం కాలేజ్ పొద్దుటూరు గీతం కాలేజీ అదే. ఒక్క నిమిషం కూర్చోండి, మాట్లాడదాం. బాగుంటుంది. అయితే ఈ సలహాలు కావాలి. అటల్ బిహారీ వాజ్పేయి అయితే నాకు ప్రేమ చెప్తుందండి. ఆ మహానుభావుడు ఆయన. ఇప్పుడు నమస్కారం పెద్ద ఆయన. మీలాంటి వాళ్ళు మహానుభావుడు వద్దు. ఆశీర్వాదం. అద్వాని, ఎన్కే అద్వాని మహానాయకుడు. లేదా మీరే చెప్పాలమ్మా, మాకు తెలియదు. అద్వాని కూడా నువ్వు కేర్ చేయలేదు. రాష్ట్రపతి కూడా నువ్వు చేయలేదు. భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. ప్రజలు సంతోషంగా ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలు ఈరోజు సాయంకాలం కూడా ఇక్కడే ఉన్నది. 6 వరకు సభ్యత్వము విడివిడిగా వచ్చి అందరూ చేయించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. చేయించుకోవాలి. ఇది 3వ రోజు జరుగుతుంది కార్యక్రమము. ఇట్లే 25వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. తొందరగా ప్రజలు ప్రతి ఒక్కరూ సభ్యత్వం చేయించుకోవాలని, వాళ్ళ బంధువులు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళ తరఫున వాళ్ళు కూడా లింక్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళ బంధువులు కానీ ఇట్లా అందరూ చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు మన బాధ్యత అది. భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇక్కడ కడప జిల్లా ప్రొద్దుటూరులో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ప్రజలు విరివిగా వచ్చి సంతోషంగా సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారు. దీనికి కారణం 2014 నుంచి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో
ఒక్క అవినీతి కూడా లేకోకుండా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతున్నారు. అలాగే ఈరోజు ప్రపంచంలో మన దేశం ఆర్థికంగా 13వ స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని నరేంద్ర మోడీ గారి పాలనలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు 5వ స్థానంలో నిలిపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది. ఈ యొక్క విషయాలన్నింటినీ ప్రజలకు వివరిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగిస్తున్నాం. ప్రజలందరూ కూడా విరివిగా వచ్చి ఈ యొక్క సభ్యత్వాన్ని చేసుకుంటున్నందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషకరం, ఆనందకరం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు స్ఫూర్తిదాయకంగా ఈరోజు మన యొక్క పీరారెడ్డి గారు, వనిపెంట పీరారెడ్డి గారు ఈరోజు సభ్యత్వం చేసుకోవడానికి ఈరోజు ఆయన వృద్ధాప్యంలో కూడా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు. అలాగే ఆయన వివరించిన విషయాలు ఏంటంటే, ఆయన గత 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో సాధారణ సభ్యత్వంతో పాటు క్రియాశీలక సభ్యత్వంలో కూడా ఉన్నానని చెప్పి ఆయన చెప్తుంటే మాకు చాలా ఉత్తేజకరంగా, మా కార్యకర్తలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. చాలా సంతోషం. పీరారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేదికలు అందించిన మన భారత జాతీయ నాయకులందరికీ నేను నమస్సమాంజలి అర్పిస్తూ, నేను మొట్టమొదటి నుంచి వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు అంటే నాకు ఎంతో అభిమానం. అటువంటి నాయకులలో నేను కూడా కొద్ది కాలం మైదుకూరు మండలంలో క్రియాశీలక సభ్యుని, ఆ కాలంలో 250 రూపాయలు కట్టి క్రియాశీలక సభ్యునిగా ఉన్నాను. నాకు జాగృతి పేపర్ కూడా 3 సంవత్సరాలు వచ్చి ఇవన్నీ. కానీ అక్కడ ఏం జరిగింది, ప్రతి మీటింగ్కు నేను పోయేవాడిని. మైదుకూరు మీటింగ్, ఆయన మాతునూరు సుబ్బయ్య ఆయన వచ్చేవాడు మీటింగ్కు. వచ్చి బీజేపీ సభ్యత్వం లేనివాడు ఎవరు తీసుకోలేదు లేమన్నాడు. అప్పుడు ప్రెసిడెంటే లేచినాడు. ఒరే ఏందిరా ఈడు ప్రెసిడెంట్గా ఉండి ఈడు సభ్యత్వమే లేనివాడు ఇంకొద్దు స్టాప్ చేసిన. లేకుండా ప్రజల్లో ఒక విధమైన తెలియచే అభిమానం వచ్చింది. ఎవరు కూడా ఇంతవరకు మన నియోజకవర్గాల తరఫున పోటీ చేసిన ఒక ఆయన వకీలు ఎక్కి 3 రోజుల నుండి ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రొద్దుటూరులో. ఈ కార్యక్రమానికి కంటిన్యూస్గా వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న ఏకే న్యూస్ వారికి ధన్యవాదములు.